వాళ్ళకి 20,000 కాదు. అలాంటప్పుడు సుందర విజయ్ కుమార్ గారు, మీరు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు చెప్పండి, ఏది 5 ఏళ్ల కిందట ఇచ్చిన హామీలు ఎలక్షన్ కి ముందు వచ్చినాయి అంటే ఈసారి ఇచ్చే హామీలు మళ్ళీ 5 ఏళ్ల తర్వాత హామీలు అమలు అవుతాయని చెప్పండి. ఏమి రావు. నేను ఈ రోజు మీకు చాలా క్లారిటీగా కాదు మీకు అర్థం కాలేదు. పోయినసారి ఇచ్చిన 5 ఏళ్ల హామీలు 5 ఏళ్ల తర్వాత వస్తున్నాయి. ఇప్పుడు ఇచ్చే హామీలు 5 ఏళ్ల తర్వాత వస్తాయని చెప్పండి. నేను అంటుంది ఒక్కసారి వినండి. ఇప్పుడు ఇచ్చే హామీలు కూడా, ఇప్పుడు పెంచే పరిస్థితులు కూడా ఆయనకి చాలా క్లారిటీగా ఉంది. ఇప్పుడు అన్ని పెంచేసి ఎలా పడితే అలా హామీలు ఇచ్చేసినా ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన షిప్ సింకింగ్ అయిపోయింది, వెళ్ళిపోతుంది. మనము ఆయన గెలుస్తాడని ఆయనకే నమ్మకం లేదు కదా. అందుకే కదా ఈ మధ్యకాలం అంతా బెత్తరు చూపులు చూస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఒక్క ఎమ్మెల్యేనైనా తిన్నంగా మాట్లాడుతున్నాడా? వీళ్ళని అక్కడ మారుస్తానంటున్నాడు, వాళ్ళని ఇక్కడ మారుస్తానంటున్నాడు. ఎలా పడతాడు నాకు అర్థం కాదు. ట్రాన్స్ఫర్లు చేస్తున్నాడు ఏంటో నాకు అర్థం కాదు. ఫస్ట్ టైం ఏదో అధికారులు ట్రాన్స్ఫర్లు చేసినట్టు ఎమ్మెల్యేలు ట్రాన్స్ఫర్ చేస్తే ఒప్పుకుంటారా? ప్రజలు కనెక్టెడ్ గా ఉంటారండి. ఈ ప్రజలు నాయకులతో కనెక్ట్ గా ఉంటాడు. ఈయనకైతే ప్రాబ్లం లేదు, కానీ గెలిచినా గెలకపోయినా ప్రజలు వాళ్ళతో కనెక్టెడ్ గా ఉంటారు. వాళ్ళతో ఉండండి. మళ్ళీ కొత్త నాయకుడు పక్కన, ఇప్పుడు మా నాయకుడు గొప్ప అనే ఫీలింగ్ లో ఉంటాయి. సేమ్ పార్టీ అయినా కూడా ఈ కాన్స్టిట్యున్సీ వాళ్ళు పక్క కాన్స్టిట్యున్సీ పోటాపోటీగా వాళ్ళు మా నాయకుడు గొప్పగా చేసుకుంటాడు అనే కనెక్టెడ్ తో ఉంటారు. ఆ పక్క కాన్స్టిట్యున్సీ వచ్చిన నాయకుడు ఇక్కడికి వచ్చి ఈ నాయకుడు అక్కడికి వెళ్తే గెలుస్తాడా? యాక్సెప్ట్ చేస్తారా? సరే, వాళ్ళు సొంత పార్టీ వ్యవహారం మీకెందుకు? నేను అంటుంది ఇలాంటి అన్ని చేసుకుంటున్నాడు. ఆయనకి తెలుసు ఓడిపోతామని తెలుసు. ఓడిపోతామని తెలిసినప్పుడు చెడగొట్టేయడం మంచిది అనుకుంటాడు. ఎలా పడితే అసలు హామీలు ఇస్తే ఆ హామీలు పెంచినా నెల 2 నెలలకి నాకేం పోయింది అనే ఫీలింగ్ లో ఆయన ఉండి చేస్తున్న కార్యక్రమాలు ఇవి. ఇప్పుడు నిజంగా గెలిస్తే మీరు అన్నట్టు మళ్ళా 2029 జనవరికో మార్చికో అవి మళ్ళా అమల్లోకి వస్తాయి. ఇవి వాస్తవమే. మీరు అంటుంది 100% కరెక్ట్. కానీ గెలాలి కదా, గెలిచి ఆయన ఇచ్చేయాలి కదా. ఇప్పుడు ఏమైందంటే జగన్ అన్న 3,000 చేశాడు పెన్షన్, లేకపోతే 3,500 చేశాడు, ఇది చేశాడు, అది చేశాడు. మీరు ఎందుకు ఎవరైనా వాళ్ళని పట్టుకుంటారో? అంటే ఇప్పుడు ఎలా ఉంటదంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వాన్ని పూర్తిగా ఇది పెట్టేసి ప్రభుత్వానికి ముందు నుంచే అన్ని కొయ్యాలనే టార్గెట్ పెట్టుకున్నాడో ఏం పెట్టుకున్నాడో తెలియదు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఒక పెన్షన్ ఇచ్చినప్పుడు అన్ని విధాలుగా ఆలోచించుకొని పెంచుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఈయనలాగా అప్పులు చేసేసి అప్పులు రాకపోతే చేతులు ఎత్తేసే లేకపోతే ఇంకోలా కాదు. ఎప్పుడైనా సరే ఇప్పుడు వరకు ఎవరైనా పెన్షన్ కానీ ఏదైనా స్కీమ్ కానీ ఇచ్చినప్పుడు అన్ని విధాలుగా ఆలోచించి దానికి బడ్జెట్ అలోకేట్ చేసుకొని దాన్ని ప్రాపర్ ఇచ్చేసుకొని అవన్నిటిని పెట్టుకొని అప్పుడు కదా అనౌన్స్ చేసేవాళ్ళు. ఈయనలాగా ఇష్టానుసారంగా చేసేసి అప్పులు తెచ్చేసి రేపు పరిస్థితి ఏంటో తెలియకుండా ఈరోజు బిర్యానీలు తినేద్దాం, రేపు కడుపు కాల్చేద్దాం అంటే మనం ఏం చేయగలుగుతాం? 4 రోజులు బిర్యానీ తినేసి 5వ రోజు నుంచి బానిసత్వం చేయాలి. ఎందుకంటే 4 రోజులకు అప్పులు చేశారు కాబట్టి. ఈ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అదే కదా ఉంది. ఏది ఏమైనా నేను ఒకటే మాట చెప్తున్నాను మేడం, ఈయన చేసిన పనులు ఏది కూడా తిన్నంగా లేదు. ఎలా పడితే అలా చేసుకుంటూ వచ్చాడు. ఈ రోజు చెప్పే మాటలు ఒకటి, చేసే పనులు ఒకటి, ఇవి చాలా క్లియర్ గా ఉన్నాయి. ఈ 4 సంవత్సరాలు 9 నెలలు ఇందులో 100% నార్మల్ గా ఉండే పరిస్థితి కూడా దాన్ని హైలైట్ చేసుకుంటున్నాడు. ఎందుకంటే ఏమీ లేదు కాబట్టి. అంటే ఆ మధ్య కాలంలో చెప్పారు ఏ ఓపెనింగ్ లేక రోజా కొలాయి ట్యాప్లు ఓపెనింగ్ చేసుకుంటుందని. ఇప్పుడు అవి కూడా లేవు. అది పరిస్థితి వైఎస్ఆర్సీపీ పరిస్థితి. నార్మల్ గా చేసే పనులు కూడా ఎవరికి తెలియకుండా నార్మల్ గా జరిగిపోయే పనులు కూడా ఈ రోజు వాళ్ళ పండగల్లాగా చేసుకొని మేము చేస్తున్నాము అని అంటే ఎస్ అబ్సల్యూట్లీ ఒప్పుకుంటాం. ఎందుకంటే ఏది చేయలేనాడు ఏదో ఒకటి చేస్తే అది పండగ చేసుకోవాల్సిందే వాళ్ళు. మరి అది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే రోజు భోజనం తినేది కూడా పండగలాగా. ఎవరే నిన్ను ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలు అందరిని పిలిచి నీకు ఈ రోజు నిన్ను జగన్మోహన్ రెడ్డి గారు కలుస్తున్నారా అంటే 4 సంవత్సరాలు 9 నెలలు జగన్మోహన్ రెడ్డి కలలేదు వాళ్ళని. ఇప్పుడు మరి వాళ్ళ పండగ కదా, జగన్మోహన్ రెడ్డి పండగ కదా. అలాగే ప్రజలకు కూడా ఈ రోజు పండగలా చేసుకోవాల్సిందే, తప్పదు. పండగలా 4 సంవత్సరాలు 9 నెలలు ఏమీ చేయలేనప్పుడు లాస్ట్ నెల 2 నెలల్లో చేస్తున్నప్పుడు పండగలా చేసుకోవాల్సిందే మేడం. ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చర్చ కొనసాగుతుంది. చూస్తున్నానండి.